Important things concerning a successful marriage from the Holy Scripture. మరి పరిశుద్ధమైనటువంటి లేఖనాల్లో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి నియమాలు ఒక విజయవంతమైనటువంటి వైవాహిక జీవితమును మనం జీవించడానికి. First of all, our loving God unites two people who are His people. మరి మొట్టమొదటిగా మరి ఎవరైతే ఆ ప్రభు యొక్క ప్రజలుగా ఉంటున్నారో వారినే ప్రభు ఐక్యపరిచేవాడిగా ఉంటున్నాడు. Who is His people? మరి ఆయన ప్రజ అంటే ఎవరండి? As I told you, for any question can go to the Bible and find the answer. మరి మీకు చెప్పినట్టుగా ఏదైనా ప్రశ్న ఉంటే బైబిల్లోకి వెళ్ళి దాని గురికై ఆ జవాబును మనం వెతకవచ్చు. We are turning to the book of Isaiah. యెషయా గ్రంథము. Book of Isaiah. We are turning to 43rd chapter of Isaiah. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. And also we are reading verse 1. దాంట్లో మొదటి వచనాన్ని చూస్తాం. Now thus say the Lord that created thee, O Jacob, he that formed thee, O Israel, fear not, for I have redeemed thee, I have called thee by thy name, thou art mine. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. Who is God's people? మరి దేవుని ప్రజ ఎవరు? God is telling, thou art mine here in this passage. మరి యొక్క వాక్యభాగంలో చూస్తే మరి నీవు నా వాడవు అనేటువంటి మాట మనం గమనించవచ్చు. There are 3 conditions for that. మరి ఇక్కడ 3 షరతులు ఉంటున్నాయి. To be God's people, one should be created by God. మరి దేవుని ప్రజ అంటే దేవుని చేత వారు సృజించబడిన వారుగా వారు ఉండాలి. And God created every human being in this world. మరి దేవుడే ప్రతి మానవుని కూడా ఈ ప్రపంచంలో ఆయన నిర్మించినాడు. He knows all our name. మన యొక్క పేర్లన్నీ కూడా ఆయనకు తెలుసు. He knows our down sitting and uprising. మనం కూర్చోవడము, మనం లేచుట ఆ ప్రభువుకు తెలుసు. He knows our thoughts afar off. మరి ఎంతో దూరంగా ఉన్నప్పుడే మన తలంపులకు క్షుణ్ణంగా ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. And he also a God who is loving us, caring for us, and always concerned about us. మనం ప్రేమించి మన విషయంలో జాగ్రత్త, మన విషయమై ఎంతో పట్టింపు కలిగిన వాడుగా ఆ ప్రభు ఉంటున్నాడు. All people, any language, any religion, any part of the world, all are God's creation. All are God's people. మరి లోకంలో ఏ మూల నలుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ మానవుడైనా, ఏ మతస్థుడైనప్పటికీ కూడా అందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉండి మరి దేవుడు నిర్మించిన వారుగా ఉంటున్నాడు. But that is not enough. అయితే అది సరిపోరు. The second reason God gives is, మరి రెండో కారణం దేవుడు చెప్పేది ఏమిటంటే, I have redeemed thee. మరి నిన్ను విమోచించున్నాను ప్రభు అంటున్నాడు. Not only every human being born into this world is God's creation, also to be God's people we should have an experience of redemption in our life. మరి కేవలం దేవుని చేత మరి ఆయన సృజించబడడం మాత్రమే కాకుండా ఆయన ప్రజగానే ఉండాలంటే ఆయన చేత అని విమోచించబడి వాడుగా నీవు ఉండాలి. Book of Ephesians, 1st chapter, verse 7. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. Ephesians, please. అయితే ఎఫెసీయుల రాసిన పత్రిక and 1st chapter and verse 7 says, దాంట్లో 1వ అధ్యాయము 7వ వచనం తెలియజేస్తా ఉంది. In whom we have redemption through his blood, for the forgiveness of sins according to the riches of his grace. మరి దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. Are you listening, beloved? ప్రియులారా, మీరు వింటున్నారా? And for redemption we have to trust in the shed blood of Lord Jesus Christ for the forgiveness of our sins and also freedom from sinful bondage by the power of the blood. మరి ఆ యొక్క విడుదల మనకు కలిగి ఉండాలంటే ఆ ప్రభు చిందించినటువంటి ఆ రక్తం వలన ఆ యొక్క విమోచన మనం పొందుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఆయన చిందించిన ఆ రక్తమును బట్టి మన అపరాధములకు మనకు క్షమాపణ కలుగుతున్నది. Not only forgiveness, even freedom from our sinful bondage. మరి కేవలము ఆ యొక్క క్షమాపణ మాత్రమే కాకుండా పాపపు బంధకాలు, ఆ బానిసత్వం నుండి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం మనం కలిగి ఉంటున్నాం. And the meaning, purpose of God comes into any life of God only by accepting this free pardon, free forgiveness, and also free power to redeem us from the bondage of sin. మరి మనలో ఆ యొక్క ఉచితముగా దేవుడిచ్చేటువంటి పాప క్షమాపణ మనం పొందుకొని ఆ విమోచనం మనం పొందుకోవడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం లేనటువంటివి కూడా మన జీవితంలో సంపూర్ణ అవడానికి సంపూర్ణమైన ఆస్కారం ఉన్నది. And to become our creator and creator of heaven and earth, on all the things in heaven, in earth and under the earth, he could only say and all came into being. మరి చూడండి, ఆకాశంలో ఉన్న గొప్ప సంగతులేమి కానీ భూలోకంలో ఉన్నవి కానీ సమస్తమును కూడా కేవలం ఆయన మాట పలికి వాటిని సృజించిన వాడుగా ఆయన ఉంటున్నాడు. But to redeem the human being, every one of us born sinners, he has to leave heaven
and come down to this sin-cursed earth. అయితే ఈ యొక్క మానవుడు రక్షించేటువంటి విషయంలో, మనకు విడుదల అందించేటువంటి విషయంలో ఆయన పరలోకమును విదిలిపెట్టి ఈ భూలోకానికి రావాల్సిన అవసరం కలిగింది. He was tempted in all points such as we are, మరి మనము శోధింపబడినట్టుగానే అన్ని విషయంలో ఆయన శోధింపబడ్డాడు. but he was yet without sin. అయితే పాపరహితుడిగా ఆయన ఉన్నాడు. Hebrews 2:18 we find it. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాటను చూడవచ్చు. And finally this sinless blood he had to shed on that cruel cross for you and me. ఆ తర్వాత నిర్దోషమైనటువంటి ఆ యొక్క రక్తమును కలవరి శిలువలో నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆ ప్రభు చిందించినాడు. He was flogged with flogs having nail pieces and also steel pieces, and as he was flogged, this cut into deep into his flesh and drew up blood. మరి అంత మాత్రమే కాకుండా ఆ ప్రభు వేదన అనుభవించే విషయంలో ఆ కొరడ తీసుకున్నారు. కొరడ అంశ భాగంలో మేకులు, ఇనుప ముక్కలు ఉన్నవి. ఒక్క కొరడతో కొట్టు ద్వారా ఆ యొక్క మాంసపు ముద్దలన్నీ కూడా శరీరం నుండి ఎగిరిపోయి ఆ రీతిగా సారలుగా వీపంతా కూడా దున్నబడేది. And there was a crown of thorns on his head. అంత మాత్రమే కాకుండా ముండ్ల కిరీటము ఆయన తలపైన పెట్టబడ్డది. The whole body was filled with blood. శరీరం దేహమంతా కూడా పూర్తిగా రక్తమయం అయిపోయింది. He looked as a fountain of blood on the cross. మరి పూర్తిగా ఆ యొక్క రక్తపు ఊటగా కలవరి శిలువ పైన కనిపిస్తా ఉన్నాడు. And that was the price for the sin of humanity. మరి మానవాళి యొక్క పాపమునకు అటువంటి క్రయము ప్రభు చెల్లించడం జరిగింది. Sin must be punished. పాపము శిక్షించబడాలి. And the holy God, very God who came into the human flesh, he took the punishment of all your sin and my sin on the cross. మరి పరిశుద్ధమైనటువంటి ఆ దేవుడు ఆ పాపమునకు వచ్చే నా పాపమునకు వచ్చేటువంటి శిక్ష అంతటిని కూడా తనపైన వేసుకొని శిలువపైన మరణించినాడు. And then he shed his every drop of his precious blood. మరి తన చివరి రక్త బొట్టు వరకు కూడా ప్రభు తన రక్తాన్ని కార్చినాడు. It is not a story. ఇదేదో వినటానికి ఏదో ఇంపుకున్నటువంటి కథ కాదు. It is really happened on this earth. మరి వాస్తవంగా ఇది భూలోకంలో జరిగినటువంటి విషయం. And not only he died, he rose again from the dead. ఆయన కేవలం మరణించిన మాత్రమే కాకుండా మరణంలో నుండి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. And giving us victory over death and over grave. మరి సమాధి పైన మరణము పైన ఆయన విజయాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు. And to give us eternal life. మనకు నిత్య జీవం ఇవ్వడానికి చేస్తున్నాడు. Now what is he doing now? మరి ఇప్పుడు ఆ ప్రభు ఏం చేస్తున్నాడు? One important thing he is doing right now is, ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఆయన చేసే విషయం ఏంటంటే, book of Revelation chapter 3 verse 20. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనంలో, Revelation 3:20 please. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనము, Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come in and have sup with him and he with me. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. In my life I heard the voice of Lord Jesus Christ after being a namesake Christian by name and by practices for 16 years. One night I asked the Lord to come into my life. నా జీవితంలో కూడా మరి నేను నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు, ఆచారాలతో మరి నిమగ్నమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు, నా 16వ ఏట నేను నా ప్రభుని అడిగినాను, ప్రభు నా హృదయంలోనికి రా అని నేను పిలిచినప్పుడు ప్రభు వచ్చినాడు. First time I prayed, Lord, I am a sinner. మొట్టమొదటిసారిగా నేను ప్రార్థన చేస్తాను, ప్రభు నేను పాపిని, Forgive me. నన్ను క్షమించండి, Come into my heart. నా హృదయంలోనికి రండి, Cleanse me with your blood. నీ అమూల్యమైన రక్తంతో ప్రభు నన్ను కడగండి. And I ask thee to occupy the throne of my heart. నా హృదయంలో ఉన్నటువంటి సింహాసనమును మీరే ఆక్రమించుకోండి ప్రభువా అని ఆహ్వానించాను. And that day onwards life was different. ఆ దినం మొదలుకొని జీవితమే మారిపోయింది. And I had assurance about life after my death. మరి మరణము తర్వాత ఆ జీవితమును గురించి నిశ్చయత నాకు కలిగింది. The presence of God filled me all through my life. నా జీవితకాలం అంతా నేటి వరకు కూడా ప్రభు యొక్క సన్నిధి నన్ను నింపుతూ వచ్చింది. So we are asking thee on behalf of these two dear ones who are to be married, do you have that experience of forgiveness of sin and also freedom from sinful bondage in your life? కాబట్టి జతపరచబడుతున్నటువంటి ఇరువురిని కూడా ప్రశ్న అడుగుతూ ఉంటున్నాము, మీకు ఆ యొక్క పాప క్షమాపణ On behalf of them. అదే ఇరువురి పక్షమున మరి On behalf of them ask you. మరి ఆ ఇరువురి పక్షమున మిమ్మల్ని అడుగుతూ ఉంటున్నాం, మరి మీరు కూడా మీ జీవితంలో ఆ పాప క్షమాపణ పొందుకున్నారా? ఆ పాప అలవాట్ల నుండి సంపూర్ణమైన విడుదలను మీరు పొందుకున్నారా? First of all, this marriage is going to be a successful marriage because both brother and sister, they have this experience
of sins forgiven and also freedom from sinful bondage. మరి మొట్టమొదటిగా వీరు జతపరచబడేటువంటి వీరు విజయవంతమైనటువంటి మరి వైవాహిక జీవితం జీవించబోతున్నారు. కారణం ఏమిటంటే ఇద్దరు కూడా పాపక్షమాపణ పొందుకున్నారు. అంత మాత్రమే కాకుండా పాపపు మరి ఆ యొక్క బంధకాల నుండి సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందుకున్నారు. Now they can say Lord Jesus Christ himself is going with them throughout their forthcoming married life. మరి వారిరువురు కూడా చెప్పగలరు, ఇక వారి యొక్క వైవాహిక జీవితం ఆరంభం నుండి ఇక ముందుకు కొనసాగుతుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా వారితో కూడా ముందుకు నడిచేవాడిగా ఉంటాడు. Luke's Gospel, లూకా సువార్త 24th chapter, 24వ అధ్యాయము 15th verse. 15వ వచనం. Luke 24:15. లూకా సువార్త 24వ అధ్యాయము దాంట్లోని 15వ వచనం. Yes, brother. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. What a privilege. ఎంత ఆధిక్యత. And if you are not yet knowing this Lord Jesus as your personal Lord and Savior, ask him to come into my life, come into your life. మరొక ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఆహ్వానించకపోయినట్లయితే, ప్రభు నా హృదయంలోకి వచ్చి నా రక్షకునిగా నా ప్రభునిగా మీరు ఉండండి అని మీరు అడగవచ్చు. Then only threefold union in marriage is possible. అప్పుడే మూడంతలటువంటి ఆ యొక్క ఐక్యత అనేది వైవాహిక జీవితంలో సాధ్యం. In spirit, soul and body. ఆత్మ ప్రాణ దేహమందు. Book of Ecclesiastes, ప్రసంగి chapter 4, 4వ అధ్యాయము 12th verse, please. 12వ వచనం. Ecclesiastes 12:4 says, ప్రసంగి 4:12 చెప్తా I'm ఉంది. sorry, 4:12. 4వ అధ్యాయం 12వ వచనము. A threefold cord is not quickly broken. మూడు పేట్ల తాడు అంత చులుగా అది తెగిపోరు. That is very important for marriage. మరి అది వైవాహిక జీవితానికి ఎంతో అవసరమైన సంగతి. It's not only physical union. అది కేవలం భౌతిక సంబంధమైనటువంటి ఐక్యం మాత్రమే కాదు. They are knit together emotionally. మరి వారు ఆ భావోద్వేగపూరితంగా కూడా ఒకరితో ఒకరు ఇమిడిపోతుంటున్నారు. Different backgrounds and different emotional setup and various things. They are entirely different, but today we have the assurance they will live together, think the same thing, do the same thing, because they can be united even emotionally. మరి చూసినట్లయితే వారు భావోద్వేగపూరితంగా వేరేగా ఉండవచ్చు, వారి యొక్క ఆలోచన విధానం వేరేగా ఉండవచ్చు, వారి యొక్క జీవిత అంటే వారు వేరే పరిస్థితుల నుండి వచ్చి ఉండవచ్చు. అయితే ఈ యొక్క వైవాహిక జీవితం ద్వారా వారు ఎప్పుడైతే ఐక్యపరచబడుతున్నారో ఆలోచన విధానము మరి వారు ముందుకు వెళ్ళేటువంటి విధానము అన్ని కూడా కలిసికట్టుగా ఒక్కటిగా వారు ముందుకు వెళ్తూ ఉంటున్నారు. Not only physical and emotional, even spiritual. మరి కేవలం భౌతికంగా భావోద్వేగంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా వారు ఒకటిగా ముందుకు వెళ్తున్నారు. And then the second thing in a successful married life, తర్వాత రెండవదిగా విజయవంతమైనటువంటి వైవాహిక జీవితంలో, first of all his people, మొట్టమొదటిగా ఆయన ప్రజలుగా ఉండుట, and secondly his pattern. రెండవదిగా ప్రభు యొక్క ప్రణాళిక లేకపోతే ఆయన చూపించినటువంటి నక్షా ప్రకారం వెళ్ళుట. Our loving God loves each one of us individually as though we are the only human being upon this world. మరి మన ప్రభు మనను వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. ఎట్లంటే మొత్తం ప్రపంచం అంతటిలో కూడా కేవలం మనం ఒకే ఒక వ్యక్తిగా మనం ఉన్నట్టుగా. And his love is personal love and care. మరి ఆయన చూపించేటువంటి ఆ యొక్క ప్రేమ వ్యక్తిగతమైనటువంటి ప్రేమ, వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్త. And also he is having a personal will for every one of us. మరి ప్రతి ఒక్కరి కొరకై వ్యక్తిగతంగా ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉంటున్నాడు. How can we live a successful life? ఎట్లా మనం విజయవంతమైనటువంటి జీవితం జీవించవచ్చు? By getting money? మరి డబ్బు ద్వారానా? See, in the world the most miserable people are the rich people. మరి చూడండి, లోకంలో ప్రపంచంలో చూస్తే అత్యంత దౌర్భాగ్యులు ఎవరంటే ఎక్కువ ధనికులే. By becoming famous and amassing popularity. మరి ఆ యొక్క ఎంతో డబ్బులు సమకూర్చుకొని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటా. Popularity. మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటా. No, because even the most famous people, they are committing suicide. ఎంతో ప్రఖ్యాతిగాంచిన వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. Then what is the secret of the success of this life? మరి అయితే ఈ జీవితంలో విజయవంతంగా మనం ముందుకు కొనసాగాలంటే దానికి రహస్యం ఏంటి? 1 John chapter 2 verse 17. మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వచనం. 1 John 2nd chapter verse 17. మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వచనం. The world passeth away with the lust thereof, and he that doeth the will of God abideth forever. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు
వాడు నిరంతరము నిలుచును. Oh, we are God's people, redeemed by God. We have the capacity to know God's will in small and big matters. మరి దేవుని ప్రజలుగా, ఆయన చేత విమోచించబడినటువంటి ప్రజలుగా, చిన్న విషయమే కావచ్చు, పెద్ద విషయమే కావచ్చు, దేవుని చిత్తం ఏమిటో మనము ఎరగడానికి ఆస్కారం ఉంది. And that is true regarding the lives of these two dear ones. మరి ఇద్దరు ప్రియుల విషయంలో కూడా ఇది వాస్తవమే. Brother found God's will separately about his marriage. మరి సహోదరుడు మరి తన వివాహ విషయమై వ్యక్తిగతంగా ప్రత్యేకంగా దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు. And then he said, God spoke to me through this verse. ఫలానా వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని ప్రభు సహోదరుడు చెప్పినాడు. Whatever may be the future, భవిష్యత్తు ఏదైనప్పటికీ సరే, happy or problematic, whatever it is, మరి సంగతి ఏదైనప్పటికీ, and whatever situation, ఏ పరిస్థితి అయినప్పటికీ, and whether happy or sometimes even various other problems are there in life, మరి కొన్నిసార్లు సంతోషం ఉండవచ్చు, ఈ రీతిగా జీవితంలో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. the assurance I have done God's will should remain throughout their life. అయితే నిశ్చయత ఏమిటంటే దేవుని చిత్తం వారి జీవితంలో ఎల్లకాలము నిలిచి ఉండాలి. And he that doeth the will of God will abide forever. The marriage which is done in the will of God will be a permanent one. మరి ఎవరైతే దేవుని చిత్తమును జరిగించేవారు ఉంటారో వారు నిరంతరం నిలుస్తారు. దేవుని చిత్తములో జరిగినటువంటి వివాహము కూడా నిరంతరముగా నిలిచేదిగా ఉంటుంది. And when we found God's will for our marriage, not only I found, not only my would-be wife and the people of God and the people of our family found, Brother Buxing also found will for us. మరి నా యొక్క వివాహిక జీవితంలో చూసినప్పుడు నేను దేవుని చిత్తాన్ని నేను ఎరిగినాను. తర్వాత నాకు కాబోయేటువంటి ఆ యొక్క భార్య, ఆమె కూడా వ్యక్తిగతంగా దేవుని చిత్తాన్ని ఎరిగినది. చుట్టూ ప్రార్థించేవారు కూడా దేవుని చిత్తాన్ని ఎరిగినారు. సోదరు బక్సింగ్ గారు కూడా మా వివాహ జీవితంలో ఆయన కూడా దేవుని చిత్తాన్ని ఎరిగినాడు. And it is very important before jumping into anything and before taking any very serious decisions, we find God's will. కాబట్టి ఇటువంటి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు జీవితంలో తీసుకునేటువంటి విషయంలో దేవుని చిత్తాన్ని క్షుణ్ణంగా ఎరుగుట ఎంతో అవసరమైన సంగతిగా ఉంది. It is the desire of God to reveal His will in small and big matters to His precious children. తన అమూల్యమైనటువంటి తన బిడ్డల కొరకై దేవుడు చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ తన ఆశ, తన కోరిక, తన చిత్తము బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. Psalm 40 verse 8. 40వ కీర్తన 8వ వచనంలో, 40th Psalm and 8th verse. 40వ కీర్తన 8వ వచనము, I delight. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. Two important things to find God's will. రెండు ప్రాముఖ్యమైన సంగతులు దేవుని చిత్తాన్ని ఎరుగుటానికి. Delight in doing God's will. దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో సంతోషించండి. In other words, dying to self will. ఇంకో మాటలో చెప్పాలంటే మన స్వయం స్వీచిత్తమునకు మరణించుట. And then dying to self will and delighting to do His will. మరి మన స్వయం స్వీచిత్తమునకు మరణించి ఆ దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో ఆనందించుట. That is very difficult. ఇది చాలా కష్టం. One man prayed like this, it seems, young man. మరొక యవనస్తుడు ఇట్లా ప్రార్థన చేసినాడంట. Lord, only thy will be done in my marriage. ప్రభా కేవలం తండ్రి నీ చిత్తమే నా వివాహ జీవితంలో జరుగును గాక. But let Lily be in thy will. అయితే ప్రభా ఆ లిల్లీ కూడా నీ చిత్తంలో ఉండును గాక అన్నాడు. How can his will and Lily also should be there? మరి దేవుని చిత్తము ఆ లిల్లీ ఇద్దరు కూడా కలిసి ఒకే దాంట్లో ఉంటాయి ఎట్లా సాధ్యం? People have their will and then they want to find God's will. మరి ప్రజలందరికీ వారి సొంత చిత్తం ఉంటుంది, తర్వాత వారు దేవుని చిత్తాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తుంటారు. We have to die to self will. మన స్వంత స్వీచిత్తానికి మనం మరణించాలి. Tall or short, black or white or whatever it is, we have to die to our self will and take only God's will. మరి పెళ్లి కుమారుడైనా పెళ్లి కుమార్తె అయినా పొడుగా ఉన్నా పొట్టిగా ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగున్నా ఏదున్నప్పటికీ కూడా మన స్వీచిత్తానికి పూర్తిగా మనం సంపూర్ణంగా మరణించే వారుగా ఉండాలి. And delight to do only His will. మరి కేవలం ఆయన చిత్తమును నెరవేర్చే విషయంలోనే మనం ఆనందించాలి. That is one condition to do God's will. మరి దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఇది ఒక షరతు. And secondly we find, రెండోదిగా చూస్తున్నాము, I delight to do thy will and then thy law is within my heart. మరి నీ చిత్తము నెరవేర్చు నాకు సంతోషము. రెండోదిగా నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. We have to be filled with God's word. మనము దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకోవాలి. Long back, one day I was in Hebron. చాలా కాలం క్రితము నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు a young man came to me. ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చినాడు. Brother, I really don't know why God is doing like this. సోదరుడా, నాకు అర్థం కావడం లేదు అసలు దేవుడు ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నాడు. What God is doing,
morning I asked him, మరి నేను అడిగినాను, సహోదరా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? today is the last day I have to decide and tell yes or no. I am praying for God's will, but he is keeping quiet. మరి ఈ దినమే నేను నిర్ణయం చెప్పాలా, మరి అవునా కాదా అని. దేవుడు మాత్రం తన చిత్తాన్ని ఇప్పటి వరకు బయలుపరచలేదు అని నేను చెప్పినాడు. Brother, 1 week I am praying. సహోదరా ఒక్క వారమైన ప్రార్థన చేస్తానే ఉన్నాను. God is not speaking. దేవుడు మాట్లాడమే లేదన్నాడు. Then I asked him a question. నేను ఒక ప్రశ్న అడిగినాను. Did you read the Bible today? ఈ రోజు బైబిల్ చదివినావా అని అడిగినాను. Brother, where is the time to read the Bible? I am praying, finding God's will. సహోదరా అసలు వాక్యం చదువుకునే సమయం ఎక్కడ ఉంది? నేను ప్రార్థన చేస్తానే ఉన్నానని చెప్తా ఉన్నాడు. Did you read the Bible yesterday? నిన్నటి రోజు చదివినావా బైబిల్ అంటే? No, I don't have time to read the Bible. లేదు సహోదరా, బైబిల్ చదివే సమయమే లేదని చెప్పి. Whole week. మరి వారం అంతా పరిస్థితి ఏమిటంటే? No, I didn't read. లేదయ్యా, I told him, take your Bible. నేను చెప్పినాను, నీ బైబిల్ తీసుకో, go to the Pandal, మరి ఆ పండాలకు వెళ్ళు, and ask the Lord to speak to you from your regular portions. Start reading. మరి నీ దైనికమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగాన్ని చదువుకుంటూ దేవా నాతో మాట్లాడని అడుగు అని అడిగి చెప్పినాను. And very soon he came back with a bright face. మరి ఎంతో త్వరగా సంతోషం చిరునవ్వు కలిగి వచ్చినాడు నా దగ్గరికి. And he said, God spoke to me. చెప్పినాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు. I am very sure from God's word this is his will. మరి దేవుని వాక్యం నుండి ఖచ్చితంగా నిశ్చయంగా నాకు తెలుసు ఇదే ఆయన యొక్క చిత్తం. Without God's word, revelation of God's will to you, making his voice clear to you is next to impossibility. మరి చూడండి, దేవుని వాక్యమునకు మినహాయించి అంటే వాక్యం లేకుండా దేవుని స్వరం స్పష్టంగా విని ఆయన చిత్తమును ఎరుగుటంటే సూటిగా అసాధ్యమైనటువంటి సంగతి. It is sad to see in Christendom many great preachers are telling about visions and voices and dreams and so many things. మరి చూడండి, ఈ యొక్క క్రైస్తవ్యంలో మనం గమనించినప్పుడు అనేక మంది బోధకులు దర్శనాలని ఇంకా రకరకాలుగా అనేక సంగతులు వారు చెప్తూ ఉంటారు. But it is God's word. అయితే ఇది దేవుని వాక్యమే. Beloved, the primary purpose of God giving us his word is to make his voice known to us. ప్రియులారా, దేవుని వాక్యము మనకు ఎందుకు అందించబడంటే ప్రాముఖ్యమైనటువంటి కారణము దేవుని స్వరాన్ని మనం వినున్నట్లుగా. When we hear his voice on daily basis, our fears go away and our instability vanish, and we have the courage, strength, and to take important decision and to progress in our life. చూడండి, ఎప్పుడైతే ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మనం బైబిల్ చదువుతూ ఉంటామో మన జీవితంలో ప్రతి భయం అంతా కూడా పారద్రోలబడుతుంది. అస్థిరత్వత కలిగినటువంటి మనము ఎంతో స్థిరపరచబడతాం. మన దైనికమైనటువంటి పనిలో ఎంతో ధైర్యాన్ని సాహసాన్ని పుంజుకొని ముందుకు దూసుకొని పోయే వారంగా మనం ఉంటాం. That's why daily after their married life, daily they have morning family prayer and evening family prayer. మరి అందరూ బట్టి వివాహం జరిగేటువంటి వీరు వివాహమైన వెంటనే ఉదయకాలమున కుటుంబ ప్రార్థన, తర్వాత వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉంటారు. సాయంత్రం కూడా తిరిగి ఆ యొక్క కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు. After finishing their personal devotions, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క వాక్యదానం ముగించుకున్న తర్వాత they come together. వారు ఇద్దరు కలిసికట్టుగా వస్తారు. Morning one chapter in the Old Testament and one chapter in the New Testament, systematically Genesis to Malachi and then Matthew to Revelation. మరి ఈ రీతిగా వారు కుటుంబ ప్రార్థనకు వచ్చినప్పుడు ఉదయకాల సమయంలో ఒక అధ్యాయం పాత నిబంధన నుండి ఒక అధ్యాయం నూతన నిబంధన నుండి క్రమైనటువంటి రీతిలో వారు చదువుకుంటూ ఈ రీతిగా ఆదికాండం నుండి ప్రకటన వరకు వారు ముగించాలి. Answering all their questions, వారి ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు వారు పొందుకునేవారు. clearing all their doubts, వారి యొక్క అనుమానాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగించబడతాయి. and that is how the Lord can guide them. ఈ రీతిగా ప్రభు వారిని నడిపించగలడు. And not only through the word of God he speaks to us, మరి దేవుని వాక్యం ద్వారానే మనతో మాట్లాడడం కాదు కానీ he also speaks to us in the house of God. దేవుని మందిరంలో ఆయన ఆలయంలో కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. Psalm 73, 73వ కీర్తన, 73rd Psalm please, 73వ కీర్తన and verse 17, అక్కడ 17వ వచనం, 73rd Psalm 17, 73వ కీర్తన 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. The psalmist had many questions in his heart. చూడండి, కీర్తనకారునికి తన మనసులో అనేక ప్రశ్నలు ఉన్నాయి, all doubts, అనేక అనుమానాలు.
And those things were there until he went into the house of God. దేవుని మందిరమునకు వెళ్ళేంత వరకు కూడా ఆ ప్రశ్నలన్నీ కూడా తన మనసులోనే ఉన్నాయి. Once when he went into the house of God, ఎప్పుడైతే ఒక్కసారి దేవుని మందిరంలోనికి వెళ్ళాడో all questions answered. ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు అందించడం He జరిగింది. could see the end of people. మరి ఆ యొక్క ప్రజలకు అంతమును చూడగలిగి ఉంటున్నాడు. He had understanding. మరి సరైనటువంటి గ్రాహ్యంలోకి వచ్చినాడు. These loved ones, after they are united, coming week, whole week and coming whole month, they'll be called by this house, that house, believer's house, and so many houses for feast. మరి చూడండి, వివాహమైనటువంటి ఈ యొక్క ఇరువురు జంటలు కూడా మరి ఒక ఇంటి తర్వాత ఒక ఇంటికి అనేకమైనటువంటి ఇంట్లోనికి మరి చక్కని భోజనం కొరకై వాడిని ఆహ్వానించడం జరుగుతుంది. But anyhow, nobody will call them for Sunday, I'm sure. మరి వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఒంటరిగా వారు పిలవరు. No, Sunday nobody will call, I'm sure. అయితే ఆదివారం అయితే ఎవరు పిలవరు, ఖచ్చితంగా పిలవరు. But others I'm talking. మరి మిగిలిన విషయం చెప్తుంటాను. Sunday is Lord's day, it is Kuriakos in Greek language. We should not steal God's day. మరి ఆదివారము అది ప్రభు దినము, క్రియోటోస్ అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించండి. అది ప్రభు యొక్క దినము, దాన్ని మనం దొంగిలించకూడదు. And Lord's day should be spent in the house of God. మరి ప్రభు దినం అంటే ప్రభు మందిరములోనే ఆ సమయాన్ని మనం గడపాలి. Not coming as late as possible, running away as quickly as possible. వీలైనంత మటుకు ఆలస్యంగా వచ్చి వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కాదు. Spend time. సమయం గడపండి. And beloved, yes, a sanctuary centered home. A sanctuary centered home. మరి పరిశుద్ధ నివాస స్థలముగా మరి ఆ యొక్క కేంద్రంగా ఉన్నటువంటి గృహముగా ఉండాలి. That is church centered home. దానికి అర్థం ఏంటంటే సంఘమును కేంద్రించుకున్నటువంటి గృహముగా ఉండాలి. Then the voice of God will be dwelling with them, giving them assurance, giving them direction, guidance. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని స్పష్టంగా మన హృదయంలో మనం తెలుసుకొని అది దేవుని యొక్క స్వరము మనకు నడిపింపునివుట, ముందుకు తీసుకెళ్ళుట, నిర్దిష్టమైనటువంటి మార్గములో మనం నడిపించవచ్చు. We are thinking about successful married life. మరి విజయవంతమైన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతున్నా. First of all, his people. మొట్టమొదటిగా ఆయన ప్రజలు. Secondly, his pattern. రెండోదిగా ప్రభు యొక్క ప్రణాళిక. And thirdly, his purpose. మూడోదిగా ఆయన ఉద్దేశము. We find in the 1 Peter chapter 3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. First 6 verses speak to the wife. మరి మొదటి 6 వచనాలు కూడా భార్యను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. It was very difficult those days for the life to live a Christian life in the family. మరి కుటుంబంలో మరి క్రైస్తవ జీవితం జీవించాలంటే చాలా ఇబ్బందితో కూడిన దినాలుగా ఉండేవి. And these women were looked upon as somebody, a lower creature. మరి ఆ యొక్క స్త్రీని ఎంతో తక్కువ స్థాయి మరి జీవిగా అందరూ కూడా పరిగణించేవారు. It was Lord Jesus Christ who respected this womanhood and raised them to a high platform. మరి స్త్రీ అనేటువంటి ఈ యొక్క వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ప్రభుని యేసుక్రీస్తు వారే ఆయన హెచ్చించినాడు. That is why it is difficult for women to live a victorious married life. That is why Peter is speaking to them first. మరి ఈ కారణాలను బట్టి మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క స్త్రీలు క్రైస్తవ జీవితం జీవించట కష్టమైనటువంటి సంగతి కనుక పేతురు వారిని ఉద్దేశించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Chapter 3, first 2 verses speaks about purity. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలు పవిత్రతను గురించి మాట్లాడుతున్నాయి. And verses 3 and 4 మరి 3-4 వచనాలు speaks about simplicity. మరి ఎంతో సామాన్యంగా మామూలుగా ఉండే విషయం గురించి మాట్లాడుతున్నాయి. They are not moving like monuments. మరి ఏదో స్తూపములుగా ఇటు అటు తిరగడం లేదు. With extra decorations and fittings. మరి ఇట్లాంటి అట్లాంటి అలంకారాలు చేసుకొని అటు ఇటు తిరగడం కాదు. And they are simple people. మరి సాధారణమైనటువంటి ప్రజలుగా ఉన్నారు. Trusting that is the glory of God which will make them beautiful. మరి దేవుని యొక్క మహిమ వారిని సౌందర్యంగా మారుస్తుంది అనేటువంటి అట్టి ఆలోచన దృక్పథంతో వారు ముందుకు వెళ్తున్నారు. And the verses we find 5 and 6 మరి 5-6 వచనాల్లో speaks about humility. మరి సాత్వికమును గురించి మాట్లాడుతున్నాయి. That is humility enough to submit themselves to the authority of the husband. మరి భర్త యొక్క అధికారమునకు ఈ యొక్క భార్య లోబర్చుకొని ఉండుట లేకుంటే లోబడి ఉండుట అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. And positionally husband takes a leading place in the family life. మరి స్థితిగతి విషయంలో మనం చూసినప్పుడు భర్త అనేటువంటి వ్యక్తి కుటుంబానికి నాయకుడిగా ముందుండి నడిపించేవాడిగా ఉంటున్నాడు. And brother is very happy now.
సహోదరు చాలా సంతోషం. Tell that, brother. సహోదరు చెప్పండి, మంచి బాగుంది. I am having authority. నాకు అధికారం ఉంది అనుకో. Not only authority. అధికారం మాత్రమే కాదు, You have the accountability. మరి అధికారం ఒకటే కాదు, లెక్కప్ప చెప్పడం కూడా ఉంటుంది. If you read 1 Corinthians chapter 11, first 2 verses carefully. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం, chapter 11. కొరింథీయులు రాసినటువంటి ఆ యొక్క 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే, And first Christ, మొదటగా క్రీస్తు, husband, తర్వాత భర్త, wife. తర్వాత భార్య. Whatever happens to the wife and children, the husband is accountable. మరి చూడండి, భార్యకే గాని పిల్లలకి గాని ఏం జరిగినా భర్తనే దానికి జవాబుదారి. And that is why, beloved, this husband must be respected and husband can be guided. మరి అందును బట్టి ఆ యొక్క భర్తను ఆయనను గౌరవించాలి, ఆయనకు లోబడి నడుచుకోవాలి. In my married life, నా యొక్క వివాహ జీవితంలో if I had listened to my wife from day one, మరి మొదటి దినం నుండి నా భార్య మాట నేను వింటూ ఉంటే so many mistakes I could have avoided. నేను అనేకమైనటువంటి తప్పిదములు చేసే విషయంలో మరి అది తప్పించుకునేవాడిని. Even today I feel ashamed. I was proud. మరి నేటి దినమును కూడా నాకు సిగ్గవుతుంది, నేను ఎంతో గర్వించేవాడిని. All this is out of love. చూడండి, ఇవన్నీ కూడా ప్రేమను బట్టే జరుగుతున్నాయి. Acknowledging the headship of the husband is out of love. చూడండి, భర్త యొక్క శిరస్వత్వమును లేకుంటే ఆయన యొక్క అధికారమును ప్రేమపూర్వకంగా మనము అంగీకరించుట. It is not master and slave relationship. ఏదో యజమాని ఇక్కడ పనివాడులో కూడా దాసుడు, ఇట్లాంటి సంబంధం కాదండి. And actually, brother needs sister in many things so that not only their married life, their ministry may be fruitful. మరి సహోదరుని కూడా సహోదరి యొక్క అవసరం మరి వైవాహిక జీవితంలో మాత్రమే కాకుండా వారి యొక్క పరిసర జీవితంలో కూడా ఎంతో అవసరంగా ఉంది. Then about the bridegroom, that is would be husband. తర్వాత అంటే ఆ యొక్క పెళ్లి కుమారుడు గురించి. And verse 7, 1 Peter 3:7. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. First responsibility is to dwell with the wife. మరి మొట్టమొదటిగా ఏంటంటే తమ భార్యలతో వారు కలిసి ఉండేవారుగా ఉండాలి. The Greek word dwell is, మరి ఆ యొక్క కలిసి ఉండుట అనేటువంటి మాటలో గ్రీకు మాట చూస్తే 2 meanings are there. దానికి 2 అర్థాలు ఉన్నాయి. First meaning, spend time with your wife. మొదటి అర్థం ఏంటంటే మీ భార్యతోటి సమయాన్ని గడపండి అని అర్థం. Next to the Lord Jesus Christ, your wife has the demand on all your time, O husband. మరి చూడండి, దేవునికి సమయమును కేటాయించిన తర్వాత మీ సమయమునకు ఆ యొక్క సమయమును ఆమె ధైర్యంతో తీసుకోవడానికి ఆ యొక్క అధికారం ఆమె కలిగి ఉంది. And spend time with her. మరి ఆమెతో సమయాన్ని గడపాలి. Secondly, appreciate her. రెండవదిగా అభినందించుట. The word appreciate is having the actual meaning good flattering. మరి అభినందించడం అంటే ఒకరికి ఆ రీతిగా అంటే గ్యాస్ కొట్టడం అని చెప్పవచ్చు, అంటే ఒకరిని ఒకరు మెప్పు చేయడం అన్నమాట. See, for the wedding an unseen ring is there. Unseen ring. మరి వివాహంలో ఒక అదృశ్యమైనటువంటి ఒక రింగ్, చేతి ఉంగరం ఉంటుంది. Spiritual ring. ఆత్మీయమైనటువంటి ఉంగరం. Flattering. మరి అదేంటంటే ఒకరికంటే ఒకరు గొప్పవారని ఈ రీతిగా మెప్పించుట. Praising. మరి ఒకరిని ఒకరు గొప్ప చేయుట. Appreciating. మరి ఒకరిని ఒకరు అభినందించుట. And that is very important for the husband to do with the wife. మరి ఈ రీతిగా భర్తకును భార్యకును ఈ సంగతి ఎంతో అవసరమైన విషయం. And now I have so many stories, I don't want to tell that now. మరి ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్పను. And then also we find thirdly, the husband according to knowledge dwell with her. మరి ఆ యొక్క జ్ఞానయుక్తంగా ఆయన కాపురం చేయాలి. The knowledge is understanding where is her difficulties. మరి అక్కడ జ్ఞానం ఏమిటంటే ఆ యొక్క సహోదరికి ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ కష్టాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటా. In English we say where her shoe pinches. అంటే కాళ్ళకు ఒకవేళ ఏదైనా గుచ్చుకుంటుంది అనుకోండి, ఎక్కడ గుచ్చుకుంటుంది అనేటువంటి సంగతి మనకు గుర్తించాలి. సో సెన్సిటివ్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వైఫ్. కాబట్టి భార్యకునేటువంటి ఇబ్బందులు అర్థం చేసుకునే విషయంలో ఎంతో ఎక్కువ స్పర్శ జ్ఞానం కలిగి ఉండాలి. ఫోర్త్లీ, ఆనర్ హర్. నాలుగవదిగా ఆ స్త్రీని ఘనపరచుట. ఆనర్ మీన్స్ don't allow anybody to talk ill of her
and you don't try to complain about her in front of children and others. మరి చూడండి, ఘనత మరి గౌరవించుట అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు ఎవరైనా నీ భార్య గురించి మరి తప్పుగా మాట్లాడము కానీ విమర్శించడము కానీ ఇది పిల్లల ముందు మనము ఎంత మాత్రం కూడా చేయకూడనటువంటి సంగతి. Then herds together. మరి Herds together. ఇద్దరు కూడా కలిసికట్టుగా మరి హెయిర్స్ గా అంటే వారసులుగా ఉంటున్నారు. Yeah. So there should be transparency between them. చూడండి, ఒకరి మధ్యలో పారదర్శకత్వత అంటే స్పష్టత కలిగి ఉండుట. So may the Lord help us. మరి ప్రభు సహాయం చేయను గాక. Especially, I'm sorry, may the Lord help them. మరి ప్రభు వారికి సహాయం చేయను గాక. Yeah, to be the wonderful bride and bridegroom. అద్భుతమైనటువంటి పెళ్లి కుమారుడుగాను పెళ్లి కుమార్తె గారు ఉండినట్లుగా United by the Lord. ప్రభువు చేత ఐక్యపరచబడి Honoring God. ప్రభువును ఘనపరిచి. Then there is also some responsibilities together. మరి అంత మాత్రమే కాకుండా కలిసికట్టుగా ఇద్దరికి బాధ్యతలు కూడా ఉంటున్నాయి. So that they may have godly seed. మరి దైవ భక్తి కలిగినటువంటి సంతానమును కలిగి The ఉండుట. Lord Jesus Christ is here, ప్రభువు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నారు. looking at both of them. వారి రెండు కూడా చూస్తా ఉన్నారు. My son, my daughter, I expect a godly seed from you. నా కుమారుడా, నా కుమార్తె మీ నుండి దైవికమైనటువంటి సంతానాన్ని నేను కోరుకుంటా అంటాడు. That we find the expression Malachi chapter 2 verse 15. మలాకి 2వ అధ్యాయము 15వ వచనంలో చూస్తున్నాము. Malachi 2:15. మలాకి 2:15 Godly seed. మరి దైవ భక్తి కలిగినటువంటి సంతానం That is desire of God. అది దేవుని యొక్క ఆశ. That is the demand of God. అది దేవుడు హక్కుగా కోరుకుంటున్న సంగతి. On the day of marriage, వివాహ దినమున God puts the fence around the two lives వారి ఇరువురి జీవితముల చుట్టూ కూడా దేవుడు ఒక కంచెను వేస్తాడు. and says, thus far and no further. మరి ఇంతవరకే, హద్దుబట్లు ఇంతవరకే, దీన్ని దాటి పోవడానికి వీల్లేదు. No close relationship beyond the marriage. మరి వివాహమును అధిగమించి వేరే వారితో ఎటువంటి మరి సన్నిహితమైనటువంటి సంబంధం ఉండకూడదు. Be holy to each other. ఒకరితో ఒకరు పరిశుద్ధులుగా ఉండుడి. Job, book of Job, యోబు గ్రంథము and chapter 38. 38వ అధ్యాయము. Book of Job, chapter 38, యోబు 38 verse 11. అక్కడ 11వ వచనం. Thus far and no further. మరి ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియో. Even in your thought life, be faithful to one another. చూడండి, మన తలంపు జీవితంలో కూడా ఒకరికి ఒకరము ఎంతో మరి నమ్మకంగా మనం జీవించాలి. And also, like Aquila and Priscilla, they have a service-minded home and a church-centered home. అంత మాత్రమే కాకుండా అక్విలా వలె ప్రిస్కిలా వలె పరిచర్య మనస్సు కలిగి ఉండుట. అంత మాత్రమే కాకుండా గృహంలో సంఘాన్ని వారు కలిగి ఉండుట. Book of Romans, రోమిలికి పత్రిక 16th chapter, please. 16వ అధ్యాయము. Romans 16, రోమా 16 verses 3 and 4. 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిలాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. Aquila, Priscilla name appeared at least 6 times in the New Testament. ఈ నూతన నిబంధనలో అక్విలా ప్రిస్కిలా అనేటువంటి ఈ యొక్క పేర్లు కనీసం ఒక 6 సార్లు అయినా ప్రస్తావించడం జరిగింది. And they had a great respect and great honor and also great love for those who serve the Lord. దేవుని సేవించేవారన్న కానీ మరి వీరి ఇరువురు కూడా ఎంతగానో గొప్ప గౌరవమును గొప్ప ప్రేమ వీరు కలిగి ఉన్నారు. They were willing to lay down their lives for those who serve the Lord. దేవుని సేవించే వారి నిమిత్తమై వీరి ప్రాణములు కూడా పనంగా పెట్టడానికి వారు తెగించినారు. Service minded home. అంటే పరిచర్య చేసేటువంటి మనస్సు కలిగినటువంటి గృహం. And next is, తర్వాత and there was a church in their home. వారి ఇంట్లో ఆ యొక్క మందిరం ఉన్నది. And that means church centered home. దానికి అర్థము సంఘము అంటే ఆ యొక్క మందిరము కేంద్రంగా ఉన్నటువంటి గృహం అది. Don't think it is easy to have the church in the home. అనుకోకండి మన గృహంలో మందిరం ఉండడం అంటే సులువైన విషయం అని. So much of problem. ఎన్నో సమస్యలు ఉంటాయి. Your time will not be yours. మరి నీ సమయం నీరుగా ఉండదు. But they allowed the church, అయితే సంఘంగా, because they loved the church and they put the church in the center of their home. అయితే వారు సంఘమును ప్రేమించారు కనుక సంఘమును వారి గృహములో ఉండటానికి వారు ఇష్టపడ్డారు. May the Lord help these two dear ones to be united today, having all these wonderful attributes in their family life. మరి అద్భుతమైనటువంటి సుఖములన్నీ కూడా ఈ యొక్క ఇరువురు జంట కూడా వారి యొక్క కుటుంబ జీవితంలో వారు కలిగి ఉండినట్లుగా జరుగును గాక. May the Lord make his face shine upon them. మరి ప్రభు తన ముఖ కాంతిని వీరిపైన
ప్రకాశింపచేయును Hold గాక. them by his nail-pierced hand and guide them daily. మరి మన వారి కొరకై గుర్చబడినటువంటి ఆ యొక్క చేతులు ప్రతి దినము కూడా వాడిని పట్టుకొని ముందుకు నడిపించును గాక. And also according to Psalm 115 and verse 15, and as well as Psalm 134 and verse 3, may the Lord from Zion bless them with heavenly blessing and earthly blessing. 115వ కీర్తన 15వ వచనం ప్రకారము, 134వ కీర్తన 3వ వచనం ప్రకారము సియోన్లో నుండి యెహోవా యొక్క పరలోక ఆశీర్వాదంతో వారిని ఆశీర్వదించును గాక. Heavenly and earthly. మరి పరలోక సంబంధమైనది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములతో వారిని ఆశీర్వదించును గాక.